హలో ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఈ పద్ధతిలో చికెన్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పటికీ టేస్ట్ మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ హండీ పెట్టుకున్నాను. మీరు మీ ఇష్టం అండి, మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇలా హండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం కుండలో చేస్తూ ఉంటే సిమ్లో పెట్టి చేసుకోండి. హైలో పెడితే అప్పుడప్పుడు మనకి కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. కుండలో ఎప్పుడైనా చేస్తుంటే నిదానంగా అవుతుందండి కర్రీ. మనం హైలో పెట్టాం కాబట్టి, సిమ్లో చేస్తాం కాబట్టి కొంచెం నిదానంగా అవుతుంది. కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే సిమ్లో పెడతాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకొని చికెన్కి తగినంత ఉప్పు కూడా వేసి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చికెన్ ఎప్పుడైనా కానీ ఆయిల్లో ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే తొందరగా ఉడుకుతుంది చికెన్. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఎంతైతే స్పైసీ ఇష్టమో అంత కారం వేసుకొని, ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఒక టమాటా వేసి కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని. సో మీకు ఇంతకుముందే చెప్పినట్టు నిదానంగా అవుతుందండి మనకి కుండలో. నిదానంగా వేడెక్కుతుంది, అలాగే నిదానంగా చల్లబడుతుంది కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. చూస్తారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాలకూర వేసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల పెరుగు, ఈ 2 వేసుకొని మంచిగా కలిపేసి చికెను ఒక సగం వరకు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. సో మీరు ఎప్పుడైనా పాలకూర చికెన్ చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు నాకు కమెంట్స్లో పెడతారు చాలా టేస్టీగా వచ్చిందని. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఇక మూత పెట్టుకొని మరొక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా, ఒక 60% వరకు ఉడికింది నాకు చికెను. ఇప్పుడు తగినన్ని నీళ్ళు, మీకు గ్రేవీ ఎంత అయితే ఇష్టమో అన్ని నీళ్ళు వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసి కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఉడికింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా మంచిగా చికెన్ అంతా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా నాకు చికెన్ ఉడికిపోయింది అన్న స్టేజ్లో ఈ కొబ్బరి పొడి వేసుకోండి. ఈ కొబ్బరి పొడి నేను చాలాసార్లు చూపించాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో పైన లింక్ వస్తుంది. జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్పాను. ఆ వీడియో చూసేసి ఆ కొబ్బరి పొడి కూడా 1 స్పూన్ వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే మన పాలకూర చికెన్ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఇంకా స్టవ్ బంద్ చేశాను. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా కుండలో ఒక 2-3 నిమిషాలు అలాగే ఉడుకుతుంది కాబట్టి ఇంకా మూత పెట్టి అలా దమ్లాగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మంచిగా చల్లారింది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియో షేర్ చేయండి. కానీ ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి.